ఎక్కడన్నా ఏ ఊరన్న మీది? మాది బీరోల్ గ్రామం, తిరునాపాలెం మండలం, ఖమ్మం జిల్లా. ఆ, ఆరాధ్య 21 పెట్టుకొని విత్తనం మంచిగా ఉంది. ఎకరానికి 30 నుంచి 35 క్వింటాల లోపు వస్తుంది. కాపు చూడండి, చిక్కది కొసకల్లా పడ్డది. ఓకే. కానీ బాగుంది. ఓకే. దీనికి తక్కువ. ఏమేమి మందులు కొట్టారు ఇప్పటి వరకు? ఈ మామూలుగానే ఈ మన టెక్నికల్ బేర్ కంపెనీ వాళ్ళు గ్రాస్, ఆనాబి, సీజ్మేట్, ఎలక్టో ఇవి చూడండి. నల్లి శాతం ఎట్లా? నల్లి శాతం కనపడుతూనే ఉంది. నల్లి శాతం నల్లిని కానీ తట్టుకోగలుగుతుంది. ఫ్లవరింగ్ కానీ ఏదైనా కానీ బాగుంది. కొస వరకు కాపే పడ్డట్టే పోతా పిందే చూడండి. నల్లి కానీ తట్టుకునే విత్తనం. వేరే వెరైటీలు ఏమైనా పెట్టారా? ఇదే పెట్టారా మొత్తం? ఇది మొత్తం ఇదే వెరైటీ. ఆరాధ్య 21 చూడండి. కొస వరకు కాపే బాగుంది. పెట్టుకునే విత్తనమే. కొస వరకు చూసారా? చూడండి. మేము అక్కడ కొసకొక్కనే కాసింది అనుకుంటే తప్పు. ఇదిగో తోట మొత్తంగానే ఇలానే ఉంది. బాగుంది. ఓకే. ఇంకా వేరే రైతుకి పెట్టమని చెప్తారా మీరు? నా పక్క ఇగో వేరే రైతు ఏ రైతు అయినా పెట్టుకోవచ్చు, కాపించుకోవచ్చు. నా పక్కన రైతు నరేష్, పెరమల నరేష్ అని అతను కానీ పెట్టిండు. అతను కానీ తోట బాగానే ఉంది. సేమ్ ఇత్తనం. ఓకే. ఇప్పుడు అతను కానీ ఒకసారి మీరు కనుక్కోవాలనుకుంటే అడగండి. ఓకే. చూడండి. కాపు మాత్రం ఎక్సలెంట్. ఓకే. ఓకే రైట్ అన్న మరిగా. ఓకే రైట్ మరిగా. ఓకే అన్న. ఒకసారి పెట్టుకోవచ్చు మీరు కానీ. చూడండి. సంవత్సరం బాగుంది. ఓకే. మొత్తం 3 ఎకరాల తోట. 100 క్వింటాలకు పైన అయితే తప్ప తక్కువ అయితే కాదు. తోట మొత్తం కానీ చూసుకోండి. ఫీడ్బ్యాక్ ఎట్టుందో. ఓకే.